అందరికీ నమస్కారం అండి. కమ్మని కవనాలకి స్వాగతం పలుకుతున్నాను. చివరిదాకా నా ఛానల్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదైనా పనిలో ఉన్నా కూడా ఆన్ చేసుకుని చివరిదాకా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా వింటారని కోరుకుంటూ ఒక కథతోటి మొదలు పెడుతున్నాం. సృష్టిలో ప్రతి జీవికి తన ప్రాణాల్ని కాపాడుకుంటూ ముందుకు సాగడం అనేది చెట్లకు, పక్షులకు, జంతువులకు, మనుషులకు, ప్రతి కీటకానికి కూడా వాటి సంరక్షణార్థం వాటి ప్రయత్నంలో అవి ఉంటూ ఉంటాయి. దాన్ని ఎగ్జాంపుల్గా ఒక కథ. ఒక అడవి ఉంది. అడవిలో పెద్ద జువ్వి చెట్టు మీద 2 గువ్వలు నిద్రకు ఉపక్రమించే టైంలో, నైట్ చీకటి పడ్డింది. ఇంకా నిద్రకు ఉపక్రమించే టైంలో ఆడగువ్వ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ కొండ చిలువ ఈ పరిసరాల్లో బాగా పెట్టరేగిపోయి తిరుగుతున్నది, పొగరుగా కనబడుతుంది. మనం పండుకున్న తర్వాత మనల్ని అయితే చెట్టు ఎక్కి మన ప్రాణానికైతే హాని చేయదు కదా అని చెప్పి ఆడగువ్వ మగ గువ్వతో అంటది. దానికి మగ గువ్వ, అంత భయపడకు, అంత అవసరం ఏం లేదు, ముళ్ళపంది కొండ చిలువను చిత్తు చేసింది అని చెప్పి అంటది. అవునా, ఆ కథ ఏంటో నాకు చెప్పు అని ఆతృతగా ఆడగువ్వ ప్రశ్నిస్తుంది. ఇక మగ గువ్వ చెప్పడం మొదలు పెడుతుంది. ఆ పరిసరాలు తిరిగే కొండ చిలువకు అనుకోకుండా అడవి కోళ్ళ మీద దృష్టి పడుతుంది. ఇంకా అడవి కోళ్ళను గమ్మునాది ఇక పడి ఉంటుంది. ఇక నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఏమన్నా కోళ్ళు కనిపించినప్పుడు టక్కున దాన్ని చుట్టేసి మింగుతుంటుంది. ఇలా చేస్తుంటుంది. ఇక ఒకరోజు అడవి కోళ్ళన్నీ సమావేశమయ్యి కొండ చిలువ దగ్గరికి వెళ్తాయి. మీరు ప్రతిరోజు మమ్మల్ని వేటాడి మమ్మల్ని చంపి తింటున్నావు, ఇది నీకు ఏమాత్రం న్యాయం కాదు. మాలో మేమే మీకు ఆహారంగా వస్తాము. ముసలి ముతక వాళ్ళందరం చాలా మంది ఉన్నాము. మమ్మల్ని ముందు నువ్వు తినేసేయి, మా పిల్లల్ని కాపాడు అని చెప్పి కొండ చిలువను రిక్వెస్ట్ చేస్తాయి. కొండ చిలువ దానికంటది, మీరా ముసలి వాళ్ళైన తర్వాత మిమ్మల్ని తింటే నాకేముంటుంది, నాకు వేడిగా ఉండాలి, అప్పటికప్పుడే నేను పరుగులు ఎత్తుతున్నా, నా ముందు ఎవరైతే ఆడుకుంటారో వాటినే నేను తినేస్తా, మీలాంటి వాళ్ళని నాకు రుచించరని చెప్పి అంటది. అంతలోకి ఒక హెల్త్ బాగుండదు ఒక కోడికి, అది ముందుకు వస్తుంది, నన్ను తినేసేయి అంటది. నేను ముట్టను అంటది. ఇంకొక తెలివైన కోడి అంటది, మనిషి అన్న మనం పుట్టిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు అందరం చనిపోతూనే ఉంటాము, మాలో కూడా అప్పుడప్పుడు ఎవరో చనిపోతూనే ఉంటారు, అట్లా చనిపోయిన వాటిని మీకు ఆహారంగా అందిస్తాము, మీకు శ్రమ ఉండదు, మాకు కూడా ఇబ్బంది ఉండదు అని చెప్పి ఒక తెలివైన కోడి అంటది. దానికి కొండ చిలువ, ఏం మాట్లాడుతున్నావు, నేను చనిపోయిన శవాలను ముట్టను, నేను రాబందును కాను అంటది. ఇంకా అన్నిటికీ ఇట్లా సమాధానం చెప్పేసరికి ఇంకా అవన్నీ బాధపడిపోయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ముళ్ళపంది దగ్గరికి వెళ్తాయి. ముళ్ళపంది వాటికి మంచి స్నేహం ఉంటుంది, అడవి కోళ్ళకు ముళ్ళపందికి. ముళ్ళపందికి వెళ్ళి చెప్తాయి కొండ చిలువ చేసే యొక్క హానిని. అప్పుడు ముళ్ళపంది అంటే సరే దానికి నేను గుణపాఠం చెప్తాలే అని చెప్పి అంటది. ఇక దానికి గుణపాఠం చెప్పుదామని ముళ్ళపంది వస్తుంది. ఇంకా కొండ చిలువను చూడంగానే దానికి కోపం ఎక్కువైపోయి ఇంకా దానిలో ఉన్న ముళ్ళులన్నీ అన్నీ ఇచ్చుకుంటాయి అన్నట్టు, ముళ్ళులన్నీ ఇప్పారిపోతాయి. అది బతుకు జీవుడు అనుకుంటూ కొండ చిలువ పారిపోతుంది. అప్పుడు అడవి కోళ్ళు అంటాయి, నువ్వు ఇప్పుడు చేసిన దానికి అది పారిపోయింది కానీ తర్వాత మళ్ళీ మమ్మల్ని వెంటాడుతుంది కదా, మరి ఎలా దానికి పరిష్కారం అని చెప్పి మళ్ళీ కోళ్ళన్నీ అడిగితే అందులో ఒక తెలివైన కోడివి దీనికి ఒక ఉపాయం చెప్తుంది ముళ్ళపందికి. దానికి సరైన తల ఊపుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా అదేం చేస్తుంది, కొండ చిలువ ఉన్న దగ్గర పరిసరాలకు వెళ్ళి ఇక నింపాదిగా ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతుంటుంది ముళ్ళపంది. ఇంకా ఇదే అదని అనుకుంటుంది కొండ చిలువ. వెంటనే దాన్ని చుట్టేస్తారు.
అయితే ముళ్ళపంది ఓపికతోని ప్రశాంతంగా ఉంటది. ఎందుకంటే అది దాని కోపం వస్తే ఆ ఒంటి మీద ఉన్న ముళ్ళన్నీ ఇంకా విప్పారిపోతాయి అన్నట్టు, నెమలి విచ్చుకున్నట్టుగా అయిపోతుంది. అందుకని ప్రశాంతంగా ఉంటది, ఇక కోపం తెచ్చుకోకుండా. అది ఇది నిశ్శబ్దంగా ఉన్నది కదా, ఇక దీన్ని చనిపోయి ఉంటుంది అనుకొని కొండ చిలువ ఏం చేస్తుంది, దాన్ని వదులుతుంది. వదిలి తల భాగం నుంచి మింగాలని చూస్తుంది. అయితే తల భాగం దానికి కనబడదు. ఆ ముళ్ళపంది ముందు ప్రయత్నం అనుకుంటుంది అన్నట్టు. ఆ తల భాగాన్ని కనబడకుండా ముందున్న కాళ్ళను చాపుతుంది. ఆ కాళ్ళ మధ్యలో తల దాచేసుకుంటుంది. అయితే ఇంక సరేలే ఇది వెనక నుంచి మింగుదామని కొండ చిలువ ఏం చేస్తుంది అంటే కాళ్ళనే పట్టుకుంటుంది, వెనక ఉన్న కాళ్ళని పట్టుకుంటుంది. పట్టుకొని సగం వరకు మింగేసరికి ఇంకా దానికి ఊపిరాడదు, కానీ ఓపిక పడుతుంది. ఎప్పుడైతే సగం వరకు కొండ చిలువ నోట్లోకి పోయిందో వెంటనే అది ఏం చేస్తుంది, ఇంకా విపరీతమైన కోపంతో తన ముళ్ళను ఇక విడుస్తుంది అన్నట్టు. ఇంకా నెమలిల్లక విచ్చుకుపోతుంది. ఆ ముళ్ళన్నీ దాని గొంతులో గుచ్చుకుంటాయి. ఇంకా బాడీకి అంతా గుచ్చుకొని ఇక అరుస్తుంది, ఇబ్బంది పడుతుంటుంది. అప్పుడు ఇంక ముళ్ళపంది బయటకు వచ్చేసి ఇక తనని తాను కాపాడుకుంటుంది. ఇక ముళ్ళుగా కొండ చిలువ ఏమవుతుంది, దాని యొక్క ముళ్ళు గుచ్చుకొని ఇక బాధతోటి గిలగిల కొట్టుకొని ఇక అక్కడి నుంచి మెల్లగా పారిపోతుంది. ఇది కథ. ఇంతవరకు మగ గువ్వ ఆడగువ్వకు చెప్పింది, అమ్మయ్య ముళ్ళపంది మంచి పని చేసింది, అయినా అడవి కోళ్లకు చెట్టంత ఎత్తు ఎగురలేవు కదా పాపం, అందుకే అవి అట్లా అయినాయి, మనకేమంత ఆపద లేదులే, కొండ చిలువను చూడమంటే మనం ఎక్కువ పైకి ఎగిరిపోతాము అని చెప్పి ఇక నిశ్చింతగా ఇక మగ గువ్వ తోడుతోటి హాయిగా నిద్రలోకి జారి ఇక నాకేం పర్వాలేదు అని ధైర్యంగా నిద్రపోతుంది. ఇది కథ. అంటే దీని యొక్క నీతి ఏంటిదంటే, సృష్టిలో ప్రతి ఒక్కరికి తమ తమ పరిధిలో తమను తామును కాపాడుకోవడానికి, తర్వాత ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రయత్నంలు అవి ఉంటాయని ఈ కథ. దీనికి ఇంకొకటి కూడా చెప్పొచ్చు, బుర్రకొక బుద్ధి జిహకు రుచి అని కూడా అంటారు. ఎవరి బుద్ధి వాళ్ళకి ఉంటుంది అన్నట్టు. అది ఇక నెక్స్ట్ మనము మా గుణితంలోకి వెళ్దాము. ఓకే అండి, ఇప్పుడు మనము మా గుణితంలోకి వచ్చేసినాం. చాలా గుణింతాలు అయిపోయినాయి, ఇక కొన్ని 1 వీక్ అయితే గుణింతాలు అయిపోతాయి. అయితే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ అచ్చులను యొక్క గుణింతపు గుర్తులను చూసుకొని అప్పుడు గుణితంలోకి వచ్చి మాతోటి కొన్ని వరుస క్రమంలో మా గుణితాన్ని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం అదే చేద్దాము. ఆ ఆ ఈ ఈ ఉ ఊ, తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏ ఏ ఐ ఏత్తము ఏత్తం దీర్ఘం అయత్వం, ఓ ఓ ఔ ఓత్తము ఓత్తం దీర్ఘం అవత్వం, అం అహ సున్నా విసర్గ. ఓకే, మాలోకి చేద్దాం. ఇప్పుడు ఆ ఆ మా మా, ఈ ఈ మీ మీ, ఉ ఊ ము ము, మృ ఏ ఏ ఐ, మే మే మై, ఓ ఓ ఔ, మో మో మౌ, అం అహ మమ్మ. ఓకే, మమత మల్లిక కలిసి మాలతి ఇంటికి వెళ్ళారు. మిడతల దండు చూశారు, మీగడ పెరుగు తిన్నారు, ముద్దుగా ముచ్చటలాడారు, మూనన తాతను లేపారు, మృదువుగా తాతతో ఆడారు, మెల్లగా బయటకు వచ్చారు. మేఘాల అందాలు చూశారు, మైమరచి ఆటలు ఎన్నో ఆడారు, మొక్కలు ఎన్నో నాటారు, మోదుక పూలు ఏరారు, మౌనంగా ఇంటికి చేరారు, మంచి నీళ్లు తాగారు, ఓం గురవే నమః అన్నారు. ఇది రిథమాటిక్ గా మనం ఇక్కడ వరుస క్రమంలో గుణితాలను చూస్తున్నాము. నెక్స్ట్ మనము యా గుణితంలోకి పోదాము. ఈ గుణితాలు అయిపోతే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా పెరుగుతుందండి. మీరు ప్రతి ఒక్కటి మీరు గమనించండి, నేర్చుకోండి. ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ
చివరిదాకా నా ఛానల్ని వీక్షించండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు ప్రతి ఒక్కరూ మీ యొక్క సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ యాగురింతతో మళ్ళీ కలుస్తాము. ధన్యవాదాలు.